హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు మనం బీరకాయ పెసరపప్పు కర్రీ చేసేద్దాం. కావాల్సినవి బీరకాయలు 2 ఎర్రగడ్డలండి, ఒక 2-3 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఇవి తాలింపుకండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు అనమాట. ఇది నానబెట్టుకున్న పెసరపప్పు. మనం కర్రీ చేసేదానికి ఒక అరగంట ముందే ఈ పెసరపప్పు కడిగి నానబెట్టుకున్నామంటే ఉడకపెట్టకుండానే మనం అట్లానే కూరలో వేసేసుకొని చేసుకుంటే కమ్మగా బాగా ఉడికిపోతుందండి. చాలా బాగుంటుందన్నమాట. ఇట్లా నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఇవన్నీ కడిగేసి నీట్గా కట్ చేసేసుకుందాం. కట్ చేసేసి స్టవ్ వెలిగించి ఒక బౌన్ పెట్టుకొని ఇప్పుడైతే కొంచెం ఆయిల్ పోసుకుందాం. రుచికి సరిపడా ఆయిల్ కొంచెం వేసేసుకొని ఆయిల్ విట్టెక్కంగానే మనం ఆవాలు, జీలకర్ర అవి తీసి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ వేసేసుకుందాం. ఈ ఎండాకాలము ఎంత మజ్జిగ తాగినా, ఎంత అసలు ఎట్లా చేసినా కూడా ఒంట్లో వేడి అనేది అట్లానే అసలు ఏదో ఒక విధంగా తలనొప్పి, కడుపు నొప్పి, ఎండలు ఎట్లా ఉంటున్నాయండి. అసలు ఎండల వల్ల మనం ఏం తినాలన్నా కూడా అసలు చాలా భయపడాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఇట్లా బీరకాయ, పెసరపప్పు, అట్లా మజ్జిగ పులుసులు కొంచెం ఇట్లాంటివి చేసుకుంటే కొంచెం ఒంటికి చలవ చేస్తుంది అనమాట. మనం ఎంత మజ్జిగలు తాగినా కూడా తినే కూరల్లో కూడా కారం తినాలన్నా భయపడుతుందండి ఈ ఎండలకి. ఇట్లా పెసరపప్పుతో చేసిన బీరకాయ తింటే ఒంటికి చాలా చలవ చేస్తుందనమాట. మనం వేసిన పోపు దినుసులన్నీ వేగిపోయాక ఇట్లాగా మనం ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇవి కూడా లైట్ కలరు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనిచ్చేద్దాం. మనం బీరకాయ అయితే పైన పొట్టు అయితే వేస్ట్గా అయితే పడేయక్కర్లేదండి. నేనైతే పైన పొట్టు కూడా తీసేసి దాన్ని కూడా పచ్చడి చేస్తాను. చాలా బాగా తింటారు పిల్లలు కూడా. దాంట్లో కొంచెం ఒక 4 ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసేసి పచ్చడి చేసుకుంటే సూపర్ ఉంటుందన్నమాట. ఆ బీరకాయ తీసుకొచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఆ పైనుండ తొక్క అయితే నేను అస్సలు పడేయను. కొంచెం అటు ఇటుగా ఆ పైన ఉండేవి ఉంటాయి కదండి, అవి కట్ చేసేసి తర్వాత ఇవన్నీ నీట్గా కడిగేసి పచ్చడి అయితే చేసుకుంటే చాలా బాగుంటుందండి. 2 టమాటాలు కూడా వేసి చేసుకున్నామంటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది బీరకాయ తొక్క పచ్చడి. మన ఛానల్లో కూడా ఉంది, కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, మీకు అంత బాగుంటుందన్నమాట బీరకాయ తొక్కతో కూడా పచ్చడి. ఇట్లా ఎర్రగడ్డలు కూడా ఈ కలర్ వచ్చే వరకు వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇది చాలా సింపుల్ అండి కర్రీ అయితే. టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు, చాలా బాగుంటుంది రైస్లోకి. మన రైస్లోకే కాదండి, పూరి చపాతీ చేసుకున్నా కూడా ఈ కర్రీ అయితే పెసరపప్పుతో బీరకాయ చాలా బాగుంటుంది అనమాట, నోటికి రుచిగా. ఇట్లా మొత్తం బీరకాయ కూడా వేసేసి ఇట్లా బాగా కలిపేసుకుందామండి. దీంట్లో అయితే మనం ఒక్క చుక్కు కూడా వాటర్ అయితే యాడే చేయవసరం లేదు, ఎందుకంటే బీరకాయలో కావాల్సిన వాటర్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం తీసుకున్న బీరకాయలు ఇంకా చాలా లేతవి, చాలా వాటర్ ఉంటుంది వీటిల్లో. ఆ వాటర్తోనే మనకి కూర అంతా రెడీ అయిపోతుంది. కొంచెం కూడా మనం వాటర్ అయితే పోయక్కర్లేదు. బీరకాయ ఒక్క నిమిషం అట్లా, ఒక సెకండ్ అట్లా మూత పెట్టి మగ్గనిచ్చి మళ్ళీ కొంచెం కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసేసుకుందాం. మనం నానబెట్టుకున్నాం కదండి పెసరపప్పు, అది కూడా వేసేసుకుందాం. పెసరపప్పు, టమాటాలు కూడా వేసేసి మనం ఒక్క నిమిషం మగ్గనిచ్చామంటే కొంచెం బాగా మగ్గిపోతుంది అనమాట. నానబెట్టుకుంటే పెసరపప్పు అట్లా మనం ఉడకబెట్టి ఇందులో వేయక్కర్లేదండి, బాగా ఉడికిపోతుంది అనమాట. పెసరపప్పు ఆల్రెడీ మనకి త్వరగానే ఉడుకుతుంది. ఇట్లా నానబెట్టుకొని ఇట్లా బీరకాయలు వేయటం వల్ల మనం చాలా బాగుంటుందన్నమాట. బీరకాయతో పాటు ఉడికితే ఆ పెసరపప్పు కూడా రుచికి సరిపడా, అంటే మనం తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. ఈ బీరకాయ పెసరపప్పులో ఫస్ట్ ఉప్పు, పసుపు వేసి మగ్గనియాలండి. కారం మనం లాస్ట్లో దించే ముందు వేస్తేనే బాగుంటుందన్నమాట. ఇట్లాగా వేసేసి దీన్ని అస్సలు కలపకుండా మూత పెట్టి ఒక 5-6 సెకండ్లు బాగా మగ్గనిద్దాం. ఇట్లా మగ్గిన దాంట్లో ఇప్పుడు చూడండి బీరకాయలో ఉన్న వాటర్ అంతా బాగా వచ్చేసింది కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ చెమ్మకి అంటే దీంట్లో ఉన్న వాటర్కి ఈ పప్పు కూడా ఉడికిపోయి బాగా మెత్తగా ముద్దగా బానికి కూర అయితే బాగా అన్నంలో కలుపుకోవడానికైనా
చపాతీలు తినడానికైనా చాలా బాగుంటుందన్నమాట. ఇట్లా ఒక 5-6 సెకండ్లు మూత పెట్టి తీసి ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఒకసారి కానీ బాగా కలిపేసి మళ్ళీ మనం చూడండి ఇప్పటికే చాలా వరకు ఉడికిపోయిందనమాట. మన బీరకాయ ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకొక 2 సెకండ్లు మూత పెట్టి ఉడకనిచ్చేద్దాం అనమాట. ఇప్పుడైతే మనం రుచికి సరిపడా కారాన్ని మూత తీసాక వేసుకుందాం. ఎందుకంటే అండి ముందుగా కారం వేస్తే ఆ టేస్ట్ మారిపోతుంది అనమాట. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నామంటే మనం తాలింపులు అక్కడికి వెళ్ళేది కదండి. ఇట్లా సగం ఉడికినప్పుడు కరివేపాకు వేస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుందన్నమాట. ఇట్లా బీరకాయ పప్పుకి అట్లా బీరకాయ పెసరపప్పుకి అట్లా వేసుకుంటే కరివేపాకు చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం కలుపుకొని చూడండి నీళ్ళు అయితే ఉడికే కొద్దీ వస్తూనే ఉన్నాయి. బీరకాయ చాలా లేతగా ఉందండి. బీరకాయ ఉడికిపోయింది. పప్పు కూడా కొంచెం ఉడికితే అయిపోతుంది. ఇప్పుడైతే మనం రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోవచ్చండి. రుచికి సరిపడంటే మనం తినేదాన్ని బట్టి కారం కూడా వేసుకున్నామంటే కారం వేసాక మళ్ళీ ఒక సెకండ్ ఉడకాలి కాబట్టి ఇప్పుడు మనం కారం వేసేసి ఒక్క సెకండ్ ఉడకనిచ్చుకుందాం. వెల్లుల్లిపాయలండి పొట్టి తీసినవి ఇవి. పొట్టి తీసేసి ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం మగ్గనిచ్చామంటే బాగుంటుందన్నమాట. వెల్లుల్లి రెమ్మలు అట్లా ఫస్ట్ తాలింపులో వేసుకునే కన్నా ఇట్లాంటి ముద్ద కూరల్లోకి ఇట్లా సగం కూర ఉడికాక వేసుకుంటే అసలు ఆ ఫ్లేవరే వేరేగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మనకి పప్పు కూడా ఉడికిపోయిందండి బాగా. చూసారు కదా, ఇప్పుడు మనకైతే కూర రెడీ అయిపోయింది. ఇంకా కూర దించేస్తాము అనుకో అప్పుడు మనం కారపొడి వేసేసుకుంటాం. ఒక 2 సెకండ్లు అట్లా మగ్గనిచ్చేసి చూడండి బాగా ఉడికిపోయింది మనకి. ఇంక ఇప్పుడైతే మనకి బీరకాయ ఉడికిపోయింది, పెసరపప్పు ఉడికిపోయింది. మనం వేసిన వెల్లుల్లి రెమ్మలు కూడా బాగా మెత్తగా బాగా రెడీ అయిపోయినాయి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లాగా. ఈ కర్రీ ఎవరైనా తినచ్చండి. తెల్లగడ్డలు కూడా మనం అదే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసాం కాబట్టి అన్నంలో కలుపుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. ఇట్లా మనం చాలా సింపుల్ ఇవి ఎంతో రుచికరమైనవి. మన ఒంటిలో వేడి కూడా అస్సలు ఉండదండి. ఇట్లాంటి కూరలు వారానికి 2-3 సార్లు చేసుకున్నామంటే ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసేసి 2 రౌండ్లు అట్టి ఇట్టు తిప్పేసామంటే మనకైతే కూర అయితే రెడీ అయిపోయిందండి. మనకి ఉదయం పూట కూరలు చాలా వరకు ఎంత ఫాస్ట్గా చేసినా కూడా కొన్ని కూరలు అయితే అస్సలు లేట్ అయిపోతాయండి. ఇట్లాంటిదైతే మనకి రసము అట్లాంటివి వేరేగా ఏం చేయకపోయినా ఇట్లా ముద్దగా చేసేసి కొంచెం పక్కన పచ్చడి కానీ పెట్టామంటే బాక్సుల్లోకి పిల్లలు హ్యాపీగా బాగా తినేస్తారనమాట. నేనైతే ఇప్పుడు ఈ కర్రీ అయిపోయాక మళ్ళా ఆ తొక్కతో కూడా పచ్చడి చేసేస్తానమాట. 2 స్పూన్లు ధనియాల పొడి, ధనియాల పొడి ఎక్కువని ఏం కాదండి, కాకపోతే కొంచెం వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్గా ఉంటుంది అనమాట. 2 స్పూన్లు ధనియాల పొడి కూడా వేసేసుకొని దించే ముందు వేడి బీరకాయ పెసరపప్పు చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా కొత్తిమీర చల్లేసామంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసి కూర స్టవ్ నుంచి దించేసుకోవడమే అనమాట. కొత్తిమీర వేసామంటే కూర రెడీ అయిపోయినట్టు అనమాట. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది కదా. మా ఛానల్ని అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.